మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఆ స్థానాన్ని కైవసం చేసుకుని ప్రపంచాన్ని గుప్పట్లో పెట్టుకునే పవర్ కోసం తీవ్ర కృషి చేస్తారు అక్కడి రాజకీయ నాయకులు. ఆ సింహాసనాన్ని ఎవరు అధిరోహిస్తారనే కుతూహలం ప్రపంచ దేశాలకు ఉంటుంది. అలాంటి ఎన్నికలు ఎందుకంత సుదీర్ఘ కాలం పాటు జరుగుతాయి? ఎలక్టోరల్ ఓట్లు అంటే ఏంటి? అధ్యక్షుడిని ఎవరు ఎన్నుకుంటారు? ఇందులో యుఎస్ కాంగ్రెస్ పాత్ర ఏంటి? అమెరికాలోని 50 రాష్ట్రాలకు సంబంధించి 538 ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఉంటారు. వీరిని ప్రజలు ఓటు ద్వారా నేరుగా ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ ప్రతినిధులు అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అధ్యక్ష పీఠం దక్కాలంటే ఎలక్టోరల్ కాలేజీలో 270 మంది మద్దతు అవసరం ఉంటుంది. అమెరికాలోని చాలా వరకు రాష్ట్రాలలో అత్యధిక మెజారిటీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. దీంతో నేషనల్ పాపులర్ ఓట్లు దక్కకపోయినా ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికలలో ప్రజలు ఎన్నుకునేది ఎలక్టర్లనే. వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రాతినిధ్యం, సెనేట్ ప్రాతినిధ్యం ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల సంఖ్య ఉంటుంది. ఈ ఎలక్టర్ల ఎన్నిక ప్రక్రియ 2 భాగాలుగా ఉంటుంది. మొదటి భాగంలో ఫలానా పార్టీ నేతలు, మద్దతుదారులను ఆ రాష్ట్ర ఎలక్టర్లుగా పోటీ చేయడానికి పార్టీ నామినేట్ చేస్తుంది లేదా చర్చలు జరిపి పార్టీ సెంట్రల్ కమిటీ ఎన్నుకుంటుంది. రెండో భాగంలో జనరల్ ఎలక్షన్స్లో ఓటర్లు తమకు నచ్చిన అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టర్లకు ఓట్లు వేస్తారు. ఫలితాల తర్వాత విన్నింగ్ క్యాండిడేట్ పార్టీ తరపున పోటీ చేసిన ఎలక్టర్లు రాష్ట్ర ఎలక్టర్లుగా అపాయింట్ అవుతారు. అమెరికా ఎన్నికలలో ఎలక్టరల్ సభ్యుల ఎన్నిక జరిగిన 41 రోజుల తర్వాత డిసెంబర్లో వారంతా అధికారికంగా అధ్యక్షుడిని ఎన్నుకునే ఓటింగ్లో పాల్గొంటారు. జనవరిలో ఆ ఓట్లను అమెరికా కాంగ్రెస్ అంటే పార్లమెంటు లెక్కించి అధ్యక్షుడిని ప్రకటిస్తుంది. తుది ఫలితాలలో చెల్లుబాటు అయ్యే ప్రతి ఓటు ఎలక్టోరల్ కాలేజీలో చేరిన తర్వాత ఎన్నికల ఫలితాన్ని కాంగ్రెస్ నిర్ధారిస్తుంది. ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ ఎలక్టోరల్ కాలేజీకు చేరుతాయి. ఎలక్టోర్ కాలేజీ ఈ ఓట్లను సేకరించడం ద్వారా ఓటర్ల హక్కులను కాపాడడంతో పాటు అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది. సాధారణంగా రాష్ట్రాలన్నీ తమ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను ఎవరైతే పాపులర్ ఓట్లను గెలుచుకుంటారో వారికి అందిస్తాయి. ఇది డిసెంబర్ 17 తర్వాత నిర్వహించే సమావేశాలలో నిర్ధారిస్తారు. అమెరికా కొత్త కాంగ్రెస్ పార్లమెంట్ 2025 జనవరి 6న సమావేశమై ఎలక్టరల్ కాలేజీ ఓట్లను లెక్కించి కొత్త అధ్యక్షుడెవరో ప్రకటిస్తుంది. ఈ సమావేశంలోనే ట్రంప్ గెలుపును కాంగ్రెస్ ఆమోదించింది. ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి అవడంతో జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా 47వ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టనున్నారు. జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం అన్ని దేశాలకు ఆహ్వానం పంపుతోంది. భారత్ తరపున కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరు కానున్నారు. అమెరికా పర్యటనలో ట్రంప్తో పాటు ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు. క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరు కానున్నారు.